హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డీఏ ప్రకటనకు ముఖ్యమంత్రి గారి అంగీకారం అండి. ముగిసిన మంత్రివర్గ సమావేశం, ముఖ్యమంత్రి గారితో చర్చలు. సో, ముఖ్యమంత్రి గారితో చర్చల అనంతరం ముఖ్యాంశాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారితో ముగిసిన ఏపీ జేఏసీ నాయకుల చర్చల సమావేశం కాసేపట్లో ఉద్యోగుల డిమాండ్లపై డీఏ మరియు పలు కీలక డిమాండ్లపైన సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులందరికీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త. ఇక యూనియన్ నాయకులతో ముఖ్యమంత్రి గారు భేటీ అయినటువంటి వాటి అప్డేట్స్ చూసినట్లయితే ఒక డీఏ అండి. అది ఎప్పటిది 2024 జనవరి 1కి సంబంధించినటువంటి డీఏ అండి. ఈ డీఏను నవంబర్ 1 నుంచి అంటే మనకు ఇంకో 10 రోజుల తర్వాత అమలు చేయడానికి అంగీకరించారనమాట. సో, మనకు మేబీ నవంబర్ 1 సాలరీతో పాటు గాని జమ కావచ్చు. ఇది ఉద్యోగుల జీతాల్లో పెరుగుదలకు దారితీస్తుంది. దీనివల్ల రూ. 160,00,00,000 ప్రతి నెల ప్రభుత్వానికైతే భారం పడనుంది రాష్ట్ర వ్యాప్తంగా. సో, ఈ యొక్క ఇంప్లిమెంట్ అయితే చేయనున్నారనమాట. సో, మొత్తానికి సంవత్సరానికి చూసుకుంటే కొన్ని వేల 1000,00,00,000 దాటుతుంది. సో, ఒక డీఏకైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి వాటి అరియర్స్ సంగతి తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇంకా హెల్త్ కార్డ్‌ల సమస్యల పరిష్కారం. ఆరోగ్య సంబంధిత సమస్యలకు సంబంధించి ఉద్యోగుల హెల్త్ కార్డ్‌ల ఇష్యూ త్వరలోనే పరిష్కరించబడతాయని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఉద్యోగులకు, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతకు అందిస్తుంది. చైల్డ్ కేర్ లీవ్స్ అయితే రిటైర్మెంట్ వరకు వాడుకోవచ్చు. ఇది మహిళలకు ఎంతో ఉపయోగకరంగా సౌకర్యాన్ని కల్పిస్తుంది. పోలీస్ సరెండర్ లీవ్స్. సో, పోలీస్ శాఖకు సంబంధించి సరెండర్ లీవ్స్ మాత్రం. సో, పోలీస్ శాఖ మాత్రమే అండి. సో, వీరికి 2 దఫాలుగా అయితే సరెండర్ లీవ్స్‌ను ఇవ్వనున్నారు. మొదటి దఫాలో నవంబర్‌లో, తర్వాత జనవరిలో 105,00,00,000, 105,00,00,000. ఇక నామకరణ మార్పనమాట. అన్ని డిపార్ట్‌మెంట్‌లో పోస్టుల నామకరణ గౌరవ రీతిలో మార్చబడుతుంది. యూనియన్ భవనాల పన్నుల రద్దు, యూనియన్ భవనాల ట్యాక్స్‌ల అరియర్స్ రద్దు చేయబడతాయి. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పీఆర్సీ కమిటీ వేయటానికి కొంత సమయం పడుతుందని తెలియజేశారు. సో, పీఆర్సీ లీవ్ టు మీ అని చంద్రబాబు నాయుడు గారైతే చెప్పారు. సో, రాష్ట్రంలో కొద్దిగా వెసులుబాటు కలిగిన వెంటనే పీఆర్సీ అనేది చిటికెలో పని. సో, పీఆర్సీని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాను అని హామీ ఇచ్చారు. మెమో 57 అమలు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద 57 మెమో ఈస్ ద డిస్కస్డ్. ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. అనగా 2003కు ముందు నియమితులైన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని భవిష్యత్తులో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది చాలామంది ఉద్యోగులకు చిరకాల డిమాండ్స్. మంత్రివర్గ ఉపసంఘం ఇతర సమస్యలపై చర్చ. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ మిగతా ఇష్యూస్ మీద చర్చిస్తుంది. ఇది అన్ని సమస్యలకు సమగ్ర పరిష్కారం కనుగొనేందుకు దోహదపడుతుంది. ఈ చర్చలు ఉద్యోగుల సంక్షేమం పట్ల నిబద్ధతను తెలియజేస్తున్నాయి. త్వరలో సీఎం చేసే ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా అంటే మళ్ళీ ఇంకొక చర్చ అయితే జరగనుందనమాట. ఈ విధంగా చర్చల ద్వారానే పరిష్కరించుకుంటాము అని చెప్పేసి కూడా పరిష్కరించుకుందాము. ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చించుకుందాం ఉద్యోగ సమస్యలని మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం అయితే ఈ విధంగా ఉంది. సో, ఇప్పటి నుంచి ఎటువంటి సమస్య వచ్చినా ఉద్యోగులకి ఈ యొక్క మంత్రి ఉపవర్గ సమావేశం అయితే జరగనుందనమాట. సో, తదుపరి దశలో మరిన్ని శుభవార్తలైతే రానున్నాయి.